తెలంగాణలో నేడు రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. వానలకు తోడు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొద్దంతా తీవ్రమైన ఎండలు అండ్ చేస్తుండగా సాయంత్రానికి వానలు పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు రేపు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 2-3 రోజుల నుంచి కూడా అటు హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఓ మోస్తారుగా వర్షం పడుతుంది. దీంతో పాటు వడగండ్ల వాన, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నాయి. మొన్న హైదరాబాద్ లో దాదాపు గంట సేపు భారీగా వర్షం పడింది. హైదరాబాద్ మొత్తం భారీగా జనజీవనం కూడా స్తంభించిపోయినటువంటి కనిపించింది. సో అదే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కనిపిస్తుంది. మనకు మార్నింగ్ తీవ్రమైనటువంటి ఎండలు ఉంటుంటే ఈవినింగ్ వచ్చేసరికి మబ్బులు పడుతుంది, వర్షం పడుతుంది, ఈదురుగాలు వస్తున్నాయి. సో టెంపరేచర్ కనుక ఒకసారి ఇటీవల నమోదైనటువంటి టెంపరేచర్ చూస్తే మనకు వాతావరణం చల్లగానే ఉంటున్నట్టు కనిపిస్తుంది కొన్ని జిల్లాలో మాత్రం ఎండ విపరీతంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రికార్డు స్థాయిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంటే ఇది ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో నమోదైనటువంటి అత్యంత ఉష్ణోగ్రత. సో ఇదే ఉష్ణోగ్రతలు దాదాపు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు చాలా జిల్లాలో నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో 43.4 డిగ్రీలు, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఇల్లంతకుంట లో కూడా 43.4 డిగ్రీలు, నిజామాబాద్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఈ విధంగా ఒకవైపు టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అదే పరిస్థితులలో అదే సమయంలో వెదర్ లో కూడా చాలా మార్పులు కనిపించి వర్షాలు పడుతున్నాయి. ఎదురుగాలు ఎక్కువగా వీస్తున్నటువంటి డిఫరెంట్ వెదర్ మనకు తెలంగాణలో కనిపిస్తుంది. సో ఈ రోజు రేపు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, మన హైదరాబాద్, నాగర్ కర్నూలు, మేడ్చల్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. పొద్దంతా కూడా మనకు తీవ్రమైనటువంటి ఎండలు ఉంటుండగా సాయంత్రానికి వర్షాలు పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. జనగామ జిల్లాలో ఎక్కువగా మనకు ఎదురుగాలతో కూడినటువంటి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వచ్చేసి కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటీవల కురిసినటువంటి వర్షానికి అటు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఇప్పుడు కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి మనకు ప్రధానంగా వరి పంటకు మాత్రము చాలా స్థాయిలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరి పంట నష్టానికి గురి కావడంతో అన్నదాత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా మెయిన్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారం 10 రోజుల పాటు వరి పంట పూర్తి స్థాయిలో చేతికి వచ్చి వరి ధాన్యము కొనుగోలు చేరేటువంటి పరిస్థితి వాతావరణం అంతా కూడా. సో ఇలాంటి సమయంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల, ఎదురుగాళ్ల వల్ల కూడా వరి పంటకు అలానే మామిడి పంట కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే వరి పంట ఇప్పుడు కటింగ్ జరుగుతున్నటువంటి సీజన్, క్రాప్ అంతా కూడా కటింగ్ జరుగుతుంది. కటింగ్ జరిగినటువంటి క్రాప్ అంతా కూడా ఇటు ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు సెంటర్లలో, పిఎస్సి సెంటర్లతో పాటు మార్కెట్ యార్డ్లలో కూడా తీసుకొచ్చి రైతులు అమ్ముతుంటారు. కొంతమంది రైతులు ప్రైవేట్ సీడ్ లగిస్తారు, కొంతమంది రైస్ మిల్లులు కూడా అమ్ముతుంటారు. కానీ మనకు ఇప్పుడు కోసినటువంటి వరి పచ్చిగా ఉంటుంది, ధాన్యం పచ్చిగా ఉంటుంది. అది మాయిశ్చర్ రావాలి అంటే 12 నుంచి 14 వరకు మాయిశ్చర్ రావాలంటే తేమ శాతం తగ్గాలి. ఆ తేమ శాతం తగ్గడానికి ఇప్పుడు వరి పంటను, వరి ధాన్యాన్ని రోడ్ల పైన కానీ మైదాన ప్రాంతాల్లో కానీ రైతులు ఆరబోసి ఎండబెడుతుంటారు. సో ఇలా ఎండుతున్నటువంటి క్రమంలో, అది ఆరబోసేటువంటి క్రమంలో సడన్ గా వర్షాలు పడడం వల్ల వరి పంట పూర్తిగా తడిసిపోతుంది. భారీగా
వరద వల్ల కూడా వడ్లన్నీ కూడా కొట్టుకొని పోతుంటుంటాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాలు ఇదే పరిస్థితి సంభవించింది కాబట్టి రైతులు చాలా నష్టపోయారు. సడన్ గా కురిసినటువంటి వర్షం వల్ల కొన్ని చాలా ప్రాంతాల్లో మనం ఆరబెట్టినటువంటి వరి ధాన్యాన్ని తిరిగి కుప్పకు తీసుకురావడము, దాని మీద కవర్లు కప్పడము, టార్పలిన్ కప్పడము, వర్షంని తడకుండా ఉంచడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. సో ఈ పరిస్థితులలో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది, వరదకు కొట్టుకపోయి రైతులకు అపారమైనటువంటి నష్టం కలుగుతుంది. అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్షాలు కనుక మరొక 2-3 రోజుల పాటు ఇలానే కంటిన్యూ వర్షాలు పడితే మాత్రం రైతులు పడ్డటువంటి శ్రమ పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని కూడా అన్నదాతలు పెద్ద ఎత్తున కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం తోటి అన్నదాతలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒకవేళ ఇంత నష్టం జరిగితే బదులు తడిచిపోతుంటది. తడిసిన వరి ధాన్యం రంగు మారుతుంది. రంగు మారిన ధాన్యాన్ని అటు మిల్లర్లు గాని ఇటు ప్రభుత్వం గాని కొనదు. సో దీంతో రైతులకు ఇబ్బంది అవుతుంది. ఒక ప్రైవేటు మిల్లర్లు కొనాలనుకుంటే మీ వడ్లు తడిచిపోయింది, ధాన్యం రంగు మారింది, పచ్చిగా ఉంది కాబట్టి క్వింటాకు ఒక 3 నుంచి 4 కిలోలు కట్ చేస్తారు. సో ఇలా కట్ చేయడం వల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు వర్షం పడడం వల్ల వరి ధాన్యం కొట్టుకపోవడము, తడిచినటువంటి ధాన్యము రంగు మారడము, పచ్చిగా ఉండడం వల్ల కూడా దానిలో కటింగ్ జరుగుతుంది కాబట్టి రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 1 వారం 10 రోజుల పాటు వాతావరణం సహకరిస్తేనే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కూడా పూర్తి స్థాయిలో అమ్మకానికి వెళ్తుంది. కాబట్టి అప్పుడు రైతులు సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. సో దీంతో పాటు మామిడి పండ్లటువంటి సీజన్ ఇప్పటికే ఈ సంవత్సరం మామిడి క్రాప్ తక్కువగా వచ్చింది కాబట్టి ఉన్న కొద్దిపాటి చెట్లకు ఉన్నటువంటి మామిడి కాయలు కూడా కింద పడి అట్లా కూడా దెబ్బతింటుంది. దాంతో పాటు మిర్చికి సంబంధించినటువంటి ఆల్రెడీ మనం మిర్చి ఏరారు, మిర్చి కూడా ఆరబెడుతున్నటువంటి సమయం ఇప్పుడు ఉన్నటువంటి ఎండకు. సో మిర్చి కూడా పంట కూడా తడిసిపోతుంది వర్షానికి. సో పసుపు కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి పంటలకైనా కూడా ఇది అత్యంతమైనటువంటి క్రియాశీలకమైనటువంటి టైం అన్నట్టు పంటలు అమ్ముకోవడానికి. ఈ పంటలు అమ్ముకునే సమయంలో పంటలు చేతికొచ్చి క్రాప్ వచ్చేసి అమ్ముకునేటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఈదురుగాలు, వర్షాలు, ఈ వడగళ్ల వల్ల కూడా అన్నదాతలకు పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ అకాల వర్షం అంటారు. అంటే ఈ టైంలో వర్షాలు పడద్దు. వర్షాలు పడని సమయంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ అకాల వర్షాల వలన అపారమైనటువంటి నష్టం అన్నదాతలకు సంభవిస్తుంది. గతంలో కూడా జరిగింది, ఈసారి కూడా జరుగుతుంది. ఇలాంటి నష్టాలకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కల్పించకపోవడము, పంట నష్ట పరిహారం కూడా అందించకపోవడం వల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్నారు. విషయాన్ని అయితే మరి పంట నష్టానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది? పంట నష్టం సంబంధించింది ఇప్పుడు మనకు పంట కోతకు వచ్చేటువంటి దశలో, అంటే మనకు పంట చేనులోనే పంట ఉండాలి. ఇప్పుడు వరి పంట ఇంకా మన కోతకు వచ్చింది. వరి పంట కనుక కోతకు వచ్చిన సమయంలో ఈదుగాల వల్ల గాని, వడగళ్ల వాన గాని, అకాల వర్షం వల్ల నేల కొరిగిందనుకో, నేల కొరిగినటువంటి పంటని కమతాల లెక్క, అంటే ఎన్ని ఎకరాల్లో ఒక రైతుకు సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలలో ఎన్ని కమతాలలో కింద పడ్డదాన్ని వ్యవసాయ శాఖ, మండల వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి దాన్ని కొలుచుకొని రికార్డులో నమోదు చేస్తారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ వాతావరణం డిపెండింగ్ ఆన్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరంలో ఈ నెలలో వర్షపాతము ఎంత నమోదైంది, ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి ఇక్కడ వర్షం నమోదు కాదు కాబట్టి వాళ్ళ రికార్డులలో ఉండదు అన్నట్టు. అంటే ఇక్కడ వర్షాలు పడలేదు కాబట్టి రికార్డులో ఉండదు కాబట్టి గతంలో ఎప్పుడు పడినటువంటి వర్షాలకు మీ పంట నష్ట పరిహారం కల్పించలేమని కూడా బీమా ఏజెన్సీలు కానీ బీమా సంస్థలు చెప్తాంటాయి. దాంతో పాటు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా యోజన పథకం క్రియాశీలమైనది. ఫసల్ బీమా యోజన పథకం మీద రైతులు అవగాహన లేకపోవడము, ఇలా క్రాప్ లోన్ తీసుకునే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బీమాకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలతో ఏదైతే ఉంటే అది కటింగ్ తీసుకోవడము, దాని విషయం కూడా రైతులు అవగాహన లేకపోవడం వల్ల ఫసల్ బీమా యోజన పథకం అనేది రైతులకు వర్తించడం లేదు. దీంతో రైతులకు నష్టపోతున్నారు. కేవలము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులు వచ్చి నష్టపరిహారం సంబంధించిన లెక్కలు రాసుకొని పోతున్నారు. ఒక ఎకరంలో 20 క్వింటాలు పడితే రైతుకు 20 క్వింటాల నష్టం జరిగిందనే వాళ్ళు 10 క్వింటాల నష్టం జరిగింది. మామిడి కానీ పచ్చి కానీ దేనికైనా ఇలానే రికార్డులో మాత్రం నమోదు చేసుకుపోతున్నారు తప్ప అది పూర్తి స్థాయిలో వీళ్ళకి పంట నష్ట పరిహారం అనేది రావడం లేదు. ఒకవేళ కనుక ఒత్తిడి చేస్తే రైతులు కానీ రైతు సంఘాలు ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తే అది 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా చెల్లిస్తున్నారు బ్యాంకర్లకు. ఇటు ప్రభుత్వం కానీ ఏదైతే ఏజెన్సీలు ఇన్సూరెన్స్ క్రాప్ సంబంధించినటువంటి ఏదైతే మనకి ఇన్సూరెన్స్ ఇస్తారో ఆ ఏజెన్సీలు బ్యాంకర్లకు చెల్లిస్తే
బ్యాంకర్లు అప్పుడు రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు, నేరుగా ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇట్లా కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు పంట మనకు పంట మొత్తం వచ్చేసింది, మనం మార్కెట్ యార్డులలో ఐకేపీ సెంటర్లలో పంటను ఆరబెడుతున్నారు. సో ఆరబెట్టినటువంటి పంట తడిచిపోయింది, ధాన్యం కొట్టుకుపోయింది. దీనికి మన క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప చేయడం లేదు. అందుకే ఎంత కొట్టుకుపోయిందో లెక్కల లేదు, ఎంత తడిచిందన్నాను కూడా దాని కరెక్ట్ మెజర్మెంట్ ఉండదు. సో దీని వల్ల కూడా రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది వర్తించడం లేదు, పంట నష్ట పరిహారం రావడం లేదు. పైగా కటింగ్ జరగడం వల్ల వరి ధాన్యం రంగు మారిందని మిల్లర్లు కట్ చేసుకోవడం వల్ల ఇంకా నష్టపోతున్నారు. ఇట్లా కోసినటువంటి వరి పంట ధాన్యం కొట్టుకపోవడం వల్ల, వరదల వల్ల కొట్టుకపోవడం వల్ల గాని, తడవడం వల్ల గాని ఎలాంటి పంట నష్ట పరిహారం రైతులకు రావడం లేదు. కానీ ఇది తక్కువగా జరుగుతుంది. కోసిన తర్వాత వరదలు కొట్టుకపోవడము, వరి ధాన్యం తడవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది క్రాప్ ఇన్సూరెన్స్ లో వర్తించడం లేదు. దీంతో రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇది ఇలా ఒక రకంగా ఉంటే, మరొక పరిస్థితి ఏంటంటే చేనులో ఉన్నప్పుడు, అంటే కటింగ్ సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో పడ్డప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సరిగా ఉండవు, వర్షాలు పడవని రికార్డు లేకపోవడం వల్ల అట్లా కూడా వాళ్ళకు క్రాప్ ఇన్సూరెన్స్ రావడం లేదు. ఈ రెండు రకాల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.